మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, మీ యోగా గురు అరుణాదేవి. ఈరోజు మనం వెయిట్ రిడక్షన్లో పొట్ట తగ్గడానికి, వెయిట్ తగ్గడానికి ఇంత ముందు చతురంగ దండాసనం చూసాం కదా, అలానే ఇది కూడా అంటే ఇది పర్వతాసనం అండ్ సర్పాసనం అన్నమాట. రెండు కలిపి చేస్తాం ఇవి ఆసనాస్. అంటే మీరు స్టార్టింగ్ చేసేటప్పుడు 10 times లేకపోతే 5-6 times పెట్టుకోండి. మీకు ఓకే అనుకుంటే 10 times పెట్టుకోండి. లేదు అంటే 20 times, 30 times, 60 times కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది మీ కెపాసిటీ, మీ కంఫర్టబుల్గా చేయొచ్చు. 10 చేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ 10 చేసి మళ్ళీ రిలాక్స్ అయ్యి అలా కూడా 30 times అట్లా పెట్టుకోండి. బట్ ఎవ్రీడే యూ ప్రాక్టీస్ 20-30 times చేస్తే సరిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. మీరు ఈ పొజిషన్లో హ్యాండ్స్ ఇట్లా ఈక్వల్గా పెట్టుకోండి. టోస్ మీద పర్వతాసనంలోకి రావాలి ఫస్ట్. తర్వాత స్ట్రెచ్ యువర్ లెగ్స్. కొంచెం కంఫర్టబుల్గా లెగ్స్ స్ట్రెచ్ చేసుకోండి. హ్యాండ్స్ కంఫర్టబుల్గా పెట్టుకోండి. కంప్లీట్గా మీ ఫుట్ ఇట్లా టచ్ అవ్వాలి. హెడ్ కంప్లీట్గా డ్రాప్ చేయాలి. హోల్డ్ ఫ్యూ సెకండ్స్ అండ్ స్లోలీ కమ్ టు దిస్ పొజిషన్. అండ్ అగైన్ బ్రీత్ అవుట్. శ్వాస వదిలేస్తూ ఈ పొజిషన్లోకి రావాలి. చూడండి, నా ఫుట్ మొత్తం అంటే పాదం మొత్తం టచ్ చేశాను. నీస్ ఎక్కడ బెండ్ చేయలేదు, స్ట్రైట్గా ఉన్నాయి. అండ్ హ్యాండ్స్ అండ్ మన షోల్డర్స్ లోపలికి కిందకి చూస్తున్నా నేను. అండ్ బ్రీత్ చేస్తూ శ్వాస తీసుకుంటూ నా బాడీ వెయిట్ నా హ్యాండ్స్ అండ్ టోస్ మీద ఉంది. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. Breathe in, breathe out. Breathe in and breathe out. Breathe in and breathe out. And slowly ఇలా మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేసిన తర్వాత అండ్ రిలాక్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీరు 10 చేయగలిగితే మళ్ళీ 10 చేయండి. 20 చేయగలిగితే మళ్ళీ 20 చేయండి. మీ కంఫర్టబుల్గా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. జస్ట్ ఓన్లీ ద సింపుల్ పర్వతాసన అండ్ సర్పాసన, ఈ రెండిటితోనే మీ బాడీ వెయిట్ అంతా కూడా తగ్గుతుంది. అయితే ఎవరికైనా ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నా, ఎవరికైనా స్పాండిలైటిస్ ఉన్నా, ఎవరికైనా రిస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎవరికైనా ఫ్రాక్చర్స్ ఉన్నా అంటే రిస్ట్ ఫ్రాక్చర్స్, కార్పల్ జాయింట్స్ ఫ్రాక్చర్స్, సర్వికల్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్, ఇలాంటి వాళ్ళు ఇది చేయకూడదు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే సర్వైకల్ స్పైన్ ప్రాబ్లమ్స్, సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది ట్రై చేయకూడదు. అంటే వాళ్ళు వేరే చేసి అది తగ్గించుకున్న తర్వాత మాత్రమే ఇది చేయాలి.